హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 22 డిసెంబర్ 18 అండ్ టైం ఈ రోజు 6:30 అయితే అవుతుంది. కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. టెక్ న్యూస్ డైలీ అప్లోడ్ చేయి, రెగ్యులర్గా ఎవ్రీడే ఉంటే బాగుంటుంది అని చెప్పని నేను నా సాయశక్తిలో మాక్సిమం ట్రై చేస్తున్నాను. నాకు ఎక్కడ బ్రేక్స్ వస్తున్నాయి అని చెప్పంటే, ఇంతకుముందు కాన్సెప్ట్ వీడియోస్ మాత్రమే చేసేవాడిని. బట్ టెక్ న్యూస్ కాన్సెప్ట్ రెండు మేనేజ్ చేయాలంటే నేను ఫుల్ టైం యూట్యూబర్ని కాదు. చాలా మందికి తెలిసే విషయం. కాకపోతే ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ అనేవి కొద్దిగా కుదించి త్వరగా ఇంటికి వచ్చేలాగా మేనేజ్ చేసుకుంటున్నాను. అండ్ రెండోది కాన్సెప్ట్ టెక్ న్యూస్ ఒకే రోజు 2 వీడియోస్ 2 ఎడిటింగ్లు ఇవన్నీ చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అండ్ నేను సింగిల్ పర్సన్, నాకు ఒక టీమ్ కానీ అలాంటివి ఏమి లేదు. నేను సింగిల్ పర్సన్ కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. బట్ మాక్సిమం ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు ఆఫీసులకు సెలవు పెట్టుకుంటున్నా, అప్పుడప్పుడు త్వరగా ఒక 2-3 వీడియోస్ ముందే పెట్టుకుంటున్నాను. టెక్ న్యూస్ మాత్రం ఎవ్రీడే వచ్చి కూర్చోవాలి కాబట్టి మేనేజ్ చేయడం స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ నేను జాబ్ ఏం క్విట్ చేయట్లా. జాబ్ క్విట్ చేసేసి డే మొత్తం నేను యూట్యూబ్ లోనే కూర్చొని చేసుకునే లెక్క అయితే నాకు వర్కౌట్ అయ్యిద్ది, అంటే ఆన్ టైం పెట్టగలను. కాకపోతే నేను ఇప్పుడు జాబ్ క్విట్ చేయాలనే పెద్ద డెసిషన్ తీసుకునే స్టేజ్ లో లేను. నెక్స్ట్ అప్కమింగ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అసలు ఆ డెసిషన్ దగ్గరికి అయితే వెళ్ళలేను. సో నా ఇన్కన్సిస్టెన్సీని కొంచెం క్షమించి టెక్ న్యూస్ ఇక మీద నుంచి మాక్సిమం మండే టు ఫ్రైడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సాటర్డే సండే మాత్రం న్యూస్ దొరకట్లేదు. వెబ్సైట్స్ అన్ని కూడా ఎక్కువ న్యూస్ ఏం అప్లోడ్ చేయట్లేదు. సో మండే టు ఫ్రైడే ఖచ్చితంగా టెక్ న్యూస్ వచ్చేలా చూసుకుంటా. ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ అన్పాక్డ్ ఈవెంట్ 2025లో ఫస్ట్ బిగినింగ్ విత్ బ్యాంగ్ అనేది సామ్సంగే. సామ్సంగ్ Jan 22 డేట్ ఫిక్స్ చేసింది. ఈ అన్పాక్డ్ ఈవెంట్ లోనే మనం సామ్సంగ్ S25 సిరీస్ ని చూస్తాం. అండ్ S25 అల్ట్రా గురించి కొన్ని రూమర్స్. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే బెజల్స్ ఉంటాయి కదా, ఐఫోన్ 15 సిరీస్ ఐఫోన్ 16 సిరీస్ తో కంపేర్ చేస్తే అండ్ Xiaomi 15 సిరీస్ రాబోతుంది. ఆ 15 సిరీస్ తో కంపేర్ చేస్తే సామ్సంగ్ S25 అల్ట్రాలో బెజల్స్ అనేవి థిన్నర్ బెజల్స్ ఉంటాయని చెప్తున్నారు, అంటే బార్డర్స్ ఉండవని. రెండోది వచ్చేసరికి QI2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. జనరల్ గా QI సపోర్ట్ మనం చూస్తాం, అంటే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్. QI2 అంటే 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్ నుంచి 25 వాట్ కి తీసుకెళ్తున్నారు. డేట్ నోట్ చేసి పెట్టుకోండి, Jan 22 సామ్సంగ్ S25 సిరీస్ అయితే లాంచ్ అయిపోతాయి. మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో కూడా చేస్తా. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి ఐఫోన్ 17 Pro సిరీస్ యొక్క రెండర్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి. మొన్నటి వరకు రూమర్స్ అనుకున్నాను, బట్ ఇవే కన్ఫర్మ్ అయ్యేలా కూడా కనబడుతున్నాయి. ఐఫోన్ 11 సిరీస్ దగ్గర నుంచి ఒక్కటే డిజైన్ చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్, ఈ 3 కెమెరాలది. కనీసం ఐఫోన్ 17 లో అయినా చేంజ్ అయ్యే అవకాశం ఉందా అనుకున్నాం. ఐఫోన్ 16 లాగా కెమెరాలని స్ట్రైట్ గా పెట్టడం కాకుండా హారిజాంటల్ గా పిక్సెల్ ఫోన్స్ లో ఎలా అయితే మనం కెమెరా మాడ్యూల్ చూస్తామో సేమ్ కైండ్ ఆఫ్ కెమెరా మాడ్యూల్ ఐఫోన్ 17 Pro సిరీస్ లో తీసుకురాబోతున్నట్లు ఈ రెండర్స్ చూపిస్తున్నాయి. కాకపోతే చూడడానికి మాత్రం లుక్ చాలా బాగుంది. అండ్ టేబుల్ మీద పెట్టి యూస్ చేసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు ఈ ఫోన్ ఇక్కడ నేను టచ్ చేస్తా ఉన్నాను అనుకోండి, ఈ సౌండ్ వస్తుంది. ఐఫోన్ 17 Pro సిరీస్లో ఒకవేళ వీళ్ళు కనుక హారిజాంటల్ మాడ్యూల్ యూస్ చేస్తే సౌండ్స్ ఉండవు. కెమెరా మాడ్యూల్ కూడా చూడడానికి కొంచెం బాగుంది. రెండర్ ఇమేజ్ కనుక నిజమైతే బాగుండని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ నథింగ్ నుంచి. నథింగ్ OS 3.0 బేస్డ్ ఆన్ Android 15 వస్తుంది. ఇది ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 కి నథింగ్ ఫోన్ 2A కి స్టేబుల్ అప్డేట్ ని డెవలప్ చేసేసారు. బ్యాచ్ వైజ్ మీ ఫోన్స్ కూడా వస్తూ ఉంటాయి, చెక్ చేసుకుంటుండండి ఎవ్రీడే. నథింగ్ ఫోన్ 2 నథింగ్ ఫోన్ 2A వాడేవాళ్ళు 2A ప్లస్ కి ఇంకా అనౌన్స్ చేయలేదు వీళ్ళు, కానీ మంచి చేంజెస్ అయితే చేశారు నథింగ్ OS 3.0లో. నా దగ్గర డివైస్ ఉంటే నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా, మీ దగ్గర ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్, ఈ అప్డేట్స్ ని బేస్ చేసుకుని సామ్సంగ్ One UI 7 ఈ అప్డేట్ ని ఇప్పుడు బీటా అప్డేట్ ని సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ కి రోల్అవుట్ చేశారు. S24 అల్ట్రా అండ్ ప్లస్ ఈ 3 ఫోన్స్ కి వచ్చింది బీటా అప్డేట్. నెక్స్ట్ S23 సిరీస్ కి నెక్స్ట్ మంత్ రావచ్చు. S25 సిరీస్ ఆబ్వియస్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI 7 తో వస్తాయి. మంచి ఫీచర్ ఏదన్నా ఉందంటే నౌ బార్ అని చెప్పని లాక్ స్క్రీన్ లో అండ్ హోమ్ స్క్రీన్ లో కూడా ఇది ఉంటుంది అనుకుంటా. ఈ నౌ బార్ లో చాలా AI ఫీచర్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఉంచారు. కరెంట్లీ బ్యాక్గ్రౌండ్ లో రన్నింగ్ అయ్యే టాస్క్లు అన్ని కూడా ఇక్కడ నౌ బార్ లో కనబడుతున్నాయి. అండ్ పక్కనే కొన్ని మెన్షన్ చేశారు వీళ్ళు, ఈ నౌ బార్ లో ఏమేమి ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు అనేది. నేను స్క్రీన్ షాట్ వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. చూడడానికి ఈ నౌ బార్ ఐఫోన్స్ లో డైనమిక్ ఐలాండ్ ఉంటుంది కదా పైన నాచ్ లో, అలా కనబడుతుంది. కాకపోతే డైనమిక్ ఐలాండ్ ఐఫోన్స్ లో పైన ఉంటుంది. వీళ్ళ నౌ బార్ అనేది వీళ్ళు బోటమ్ లో తీసుకొచ్చారు, బాగుంది, కాకపోతే యూస్ఫుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus Ace 5 Pro ఈ 2 ఫోన్స్ కూడా గ్లోబల్గా Jan 7th లాంచ్ అవుతున్నాయి. సైమల్టేనియస్గా ఇండియా కూడా ఇదే డేట్లో లాంచ్ అవ్వచ్చు. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ మోస్ట్లీ ఇదే డేట్లో లాంచ్ అవ్వచ్చు. చైనాలో ఈ ఫోన్స్కి సంబంధించి Ace 5 Proకి సంబంధించి మార్కెటింగ్ చేసుకునే కొన్ని పాంప్లెట్ లాగా ఉంటాయి కదా, షోరూమ్లో పెడుతూ ఉంటారు. ఆ ఫోటోస్ ఇప్పుడు బయటకు వచ్చేసినాయి. OnePlus Ace 5 Proలో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. మోస్ట్లీ ఈ Jan 7th రోజే OnePlus 13తో పాటుగానే 13R కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. గ్లోబల్గా అయితే లాంచ్ చేస్తారు, మరి మన ఇండియాలో కూడా 13R ని సేల్ కి తెచ్చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. 13తో పాటు ఎప్పుడు విడివిడిగా తీసుకొస్తారు, బట్ ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
నెక్స్ట్ న్యూస్ రియల్మీ నుంచి. రియల్మీ 14X ఈ రోజు ఇండియాలో లాంచ్ అయింది. నిన్న మనకి పోకో నుంచి పోకో M7 Pro లాంచ్ అయింది. ఒక ఒపీనియన్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశారు. దానికి కాంపిటీషన్ గా వీళ్ళు రియల్మీ ఈ 14X ని లాంచ్ చేశారు. అంటే మా దగ్గర నుంచి ఒక డివైస్ రావాలి 15,000లో ఈ సంవత్సరానికి సరిపడా అన్నట్లే ఉంది కానీ ది బెస్ట్ అన్నట్లయితే అనిపించట్లేదు. స్పెక్స్ చెప్తాను ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫోన్ 6.7 inch HD+ డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్. ఫుల్ HD+ డిస్ప్లే కాదు, ఇది HD+ డిస్ప్లే. అండ్ Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. నిన్న M7 Pro లో బెటర్ అనుకుంటా. Dimensity 7025 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఇది 6300 ప్రాసెసర్. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జర్ వస్తున్నారు. ఈ ఫోన్ లో స్పెషల్ గా రియల్మీ TCS ఇదేంటి అంటే IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసింది. iQOO 13 లో మీకు IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అంటే జెట్ స్పీడ్ లో వాటర్ వచ్చినా కానీ సర్వైవ్ అవ్వగలదు. సేమ్ ఫీచర్ ఇప్పుడు రియల్మీ 14X లో, అంటే ఈ బడ్జెట్ లో తీసుకొస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. ప్రైసింగ్ వచ్చేసరికి 6GB 128GB 15,000 రూపాయలు పెట్టారు. 8GB 128GB 16,000 రూపాయలు పెట్టారు. కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఇది సేల్ కి రాబోతుంది, చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ రింగ్ నుంచి. సామ్సంగ్ రింగ్ ఇప్పటి వరకు సైజ్ 5 నుంచి సైజ్ 13 వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు మాక్సిమం వీళ్ళకి సైజ్ 14 అండ్ సైజ్ 15 డిమాండ్ చేస్తున్నట్లు. అండ్ జనవరిలో నాకు తెలిసినంత వరకు ఈ Jan 22 వీళ్ళ అన్పాక్డ్ ఈవెంట్ ఉంది కదా, ఇందులోనే సైజ్ 14 అండ్ సైజ్ 15 కూడా అనౌన్స్ అయిపోతున్నారు. అంత పెట్టి రింగ్స్ కి ఇప్పుడు రైట్ నో అంత మార్కెట్ ఉందని నేను అనుకోవట్లేదు. వీటికి రీసేల్ వాల్యూస్ అవి కూడా చాలా తక్కువ. బట్ సైజ్ అయితే నెక్స్ట్ జనవరి నుంచి సైజ్ 14 సైజ్ 15 అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ 15 Ultra ఈ ఫోన్ MIIT సర్టిఫికేషన్స్ లో లిస్ట్ అయింది. ఇందులో ఏంటంటే శాటిలైట్ ఫీచర్ ని అబ్జర్వ్ చేశారు. శాటిలైట్ ఫీచర్ ని యూస్ చేసుకొని రిమోట్ ఏరియాస్ లో, అంటే ఎక్కడైతే సిగ్నల్స్ ఉండవో అక్కడ కూడా SOS మెసేజెస్ ని, కాల్స్ ని చేసుకోవడానికి శాటిలైట్ ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది. షామీ 15 Ultra లో అవైలబుల్ గా ఉంది. షామీ 14 Ultra లో కూడా చైనా వేరియంట్ లో ఈ శాటిలైట్ ఫీచర్ ఉంది. ఇండియాలో అయితే ఇప్పటి వరకు ఏ డివైస్ కి శాటిలైట్ ఫీచర్ లేదు. మోస్ట్లీ షామీ 15 Ultra అని కూడా ఉండకపోవచ్చు, బట్ గ్లోబల్ వేరియంట్ ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి IRCTC నుంచి ఒక సూపర్ యాప్, IRCTC సూపర్ యాప్, పేరే IRCTC సూపర్ యాప్. మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ లోపల లాంచ్ చేస్తాం అన్నట్లు IRCTC చెప్తుంది. ఈ యాప్ యూస్ చేసుకుని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటారేమో, టికెట్ బుకింగ్స్ కోసం కాదు ఇది. ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవేవైతే IRCTCని బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే IRCTC రైల్ కనెక్ట్, UTS, రైల్ మదద్ ఇలాంటి కొన్ని అదర్ యాప్స్ని యూస్ చేసుకుని మనం పెట్టుకుంటూ ఉంటాం ఆర్డర్స్. అలా కాకుండా ఈ IRCTC సూపర్ యాప్లోనే టూర్స్ ఏమన్నా IRCTC అనౌన్స్ చేస్తే వాటిని బుక్ చేసుకోవడం, ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్స్, అవైలబిలిటీ సీట్స్, ఈవెన్ ఫుడ్ ఆర్డర్స్ ఇలాంటివన్నీ, టికెట్ బుకింగ్స్ కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని కూడా ఈ IRCTC సూపర్ యాప్ లో మనం చూడొచ్చు. ఈ యాప్ బోత్ ఆండ్రాయిడ్ కి iOS కి రెండింటికి ఎట్ ఎ టైం మంత్ ఎండ్ లోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. నాకు ఇప్పటి వరకు IRCTC అకౌంట్ క్రియేట్ చేయడానికి తలప్రాణం తోక్కొచ్చేసి దాని జోలికి వెళ్ళలేదు. IRCTC అకౌంట్ ఉన్న వాళ్ళు నా దృష్టిలో గొప్పలే. ఫైనల్ న్యూస్ మనకి థ్రెడ్స్ నుంచి. థ్రెడ్స్ లో తెలుసు కదా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉంటారు. ఈ థ్రెడ్స్ లో ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తున్నారు, స్కెడ్యూల్డ్ పోస్ట్. దీంట్లో కూడా ఇప్పుడు ఒక పోస్ట్ ని స్కెడ్యూల్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి డైరెక్ట్ మెసేజెస్ ని స్కెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు అంట. స్కెడ్యూల్డ్ మెసేజెస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఈ కొత్త స్కెడ్యూలింగ్ ఫీచర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ అండ్ థ్రెడ్స్ లో వర్కౌట్ చేస్తుంది. ఎప్పుడు రోల్అవుట్ చేస్తారో మన పబ్లిక్ డొమైన్ లో వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాల్టి న్యూస్. మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్ న్యూస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.